Welcome to Triveni classes. Today we discuss the remaining dimensional formulae in first chapter, units and measurements. So generally the physical quantity represented on left side, the dimensional formula is represented on right side, then that is called as dimensional equation. So generally the order of dimensional formula is M, L, T and so on. Clear? Is it clear? So now already we completed some dimensional formulae, isn't it? Displacement, length, acceleration, velocity, force, work. So the dimensional formula of the force is F is equal to, here F is equal to ml square t to the power of minus 2. So work done is stored as energy. The dimensional formula of the energy is also ml square t to the power of minus 2. Okay. So మనం కొన్ని ఆల్రెడీ డైమెన్షనల్ ఫార్ములాస్ రాయడం జరిగింది. సో మనం ప్రీవియస్ క్లాస్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్లాస్ లో కొన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ మనం తీసుకుంటే అందులో లాస్ట్ మనం రాసినటువంటి డైమెన్షనల్ ఫార్ములా స్ట్రెస్, స్ట్రెయిన్. Stress is equal to force by area, isn't it? Stress is equal to force by area. So force యొక్క dimensional formula ml t to the power of minus 2 by area ఏంటిదండి ఇక్కడ l square. సో l కట్ అయిపోతే మనకి ఏమొస్తుంది ఇక్కడ ml inverse t to the power of minus 2. ఓకేనా? సో ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని ఒకటి చెప్పుకున్నాం. జనరల్లీ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీని డిఫైన్ చేసేటప్పుడు ఏం చెప్తాం అక్కడ, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్, ఇస్ంట్ ఇట్? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెయిన్. సో అప్పుడు దాని నుండి మనకు మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ వస్తుంది. ఆ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కూడా సేమ్, ఎందుకంటే ఫార్ములా స్ట్రెస్ బై స్ట్రెయిన్ కాబట్టి ml ఇన్వర్స్ t to the power of minus 2 వస్తుంది. అందులో మూడు ఉంటాయని చెప్పుకున్నాం మనం, యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్. ఓకేనా? బల్క్ మాడ్యులస్ ఒక డైమెన్షనల్ ఫార్ములా. అంటే మీరు ఒక స్ట్రెస్ డైమెన్షనల్ ఫార్ములా నేర్చుకుంటే, ఓకేనా, స్ట్రెస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదండి ml ఇన్వర్స్ t to the power of minus 2. ఓకేనా? సో అప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml ఇన్వర్స్ t to the power of minus 2a. యంగ్స్ మాడ్యులస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా సేమ్, తర్వాత రిజిడిటీ మాడ్యులస్, తర్వాత బల్క్ మాడ్యులస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కూడా సేమ్. ఓకేనా? సో నెక్స్ట్ కంప్రెసిబిలిటీ. ఓకేనా? నెక్స్ట్ ఏంటిదండి ఇక్కడ కంప్రెసిబిలిటీ. ఐ థింక్ నంబర్ 27. ఓకే, right? So compressibility 28. Compressibility. Okay, now reciprocal of bulk modulus is called compressibility. Okay, now that is equal to what? 1 by k. 1 by bulk modulus, isn't it? Bulk modulus. So any modulus, what is the dimensional formula here? 1 divided by m l inverse t to the power of minus 2. Okay na? m l inverse t to the power of minus 2. అప్పుడు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం తీసుకుంటే m inverse, okay na, l t square. This is the dimensional formula of the compressibility. Then what is the unit here? Kilogram inverse meter second to the power of minus 2. Okay na? Actual గా stress is equal to Newton per meter square or Pascal ఉంటుంది. అప్పుడు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే రెసిప్రోకల్ కదా, 1 by న్యూటన్ మీటర్ స్క్వేర్ కదా, అంటే న్యూటన్ మీటర్ టు ది పవర్ ఆఫ్ minus 2 కాబట్టి న్యూటన్ ఇన్వర్స్ మీటర్ స్క్వేర్ అని కూడా చెప్పుకోవచ్చు.
ఓకేనా, న్యూటన్ ఇన్వర్స్ ఆర్ కిలోగ్రామ్, న్యూటన్ ఇన్వర్స్ meter square, isn't it? So this is the dimensional formula of the compressibility, isn't it? And next ఈ చాప్టర్ లో ఇంతే వస్తాయి. సో ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, చాప్టర్ వైజ్ వస్తానమని చెప్పినాం మనం. సో ఈ ప్రతి ఫిజికల్ క్వాంటిటీ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏం లేదండి. ప్రతి చాప్టర్ లో మీరు చాప్టర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ వాల్యూస్ మీకు ఐడియా వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో స్టార్టింగ్ ఏంటంటే కొత్తగా ఫిజికల్ క్వాంటిటీస్ అనిపిస్తుంటాయి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఈస్, నెక్స్ట్ చాప్టర్ ఈస్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఓకేనా. సో ఫ్లూయిడ్స్ లో మనకు మెయిన్ గా ఫస్ట్ వచ్చేది ఇక్కడ ప్రెషర్. ప్రెషర్ ఫార్ములా ఏంటిదండి ఇక్కడ? ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml t to the power of -2 by L, LL కట్ m L ఇన్వర్స్ t to the power of -2. సేమ్ స్ట్రెస్ కి ఏ విధంగా మనం ఫార్ములా డైమెన్షనల్ ఫార్ములా వచ్చిందో దానికి కూడా అదే వస్తుంది. ఫోర్స్ కి యూనిట్ ఏంటిదండి ఇక్కడ? న్యూటన్. ఏరియాకి ఏంటిది ఇక్కడ? మీటర్ స్క్వేర్. న్యూటన్ మీటర్ టు ది పవర్ ఆఫ్ -2 ఆర్ పాస్కల్, న్యూటన్ మీటర్ స్క్వేర్. ప్రెషర్ క్లియర్. అండ్ నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా డెన్సిటీ. ఆల్రెడీ మనం డెన్సిటీ రాసానండి. ఓకేనా. సో 30th డైమెన్షనల్ ఫార్ములా మనం తీసుకుంటే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ క్వాంటిటీ వస్తుందండి, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఓకేనా. కోఎఫిషియంట్ ఆఫ్ viscosity that is represented by eta is equal to F by A into dV by dx. ఓకేనా. F ఎవరు ఇక్కడ? విస్కాస్ ఫోర్స్. ఏ ఎవరు ఇక్కడ? ఏరియా. ఇక్కడ ఒక న్యూ టర్మ్ ఇన్వాల్వ్ అయిందండి, అదే dV by dx. దీన్ని వెలాసిటీ గ్రేడియంట్ అని చెప్తాం. వెలాసిటీ గ్రేడియంట్ ఏంటిది ఇక్కడ? వెలాసిటీ గ్రేడియంట్. ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా టైం తోటి చేంజ్ అయితే దాన్ని ద రేట్ ఆఫ్ అని చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్, సో డిస్ప్లేస్మెంట్ బై టైం మనకేమవుతుందండి ఇక్కడ? వెలాసిటీ అవుతుంది. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ వెలాసిటీ అని చెప్పుకుంటాం. ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ డిస్టెన్స్ తోటి చేంజ్ అయితే డిఎక్స్ ఏంటిది ఇక్కడ? డిస్టెన్స్. ఎందుకు డిఎక్స్ వస్తుంది, అది ఎందుకు వస్తుంది అని మీరు ఆ చాప్టర్ లో క్లియర్ గా నేర్చుకుంటాం మనం. ఓకేనా. ఇప్పుడైతే గుర్తు పెట్టుకోండి, డివి బై డిఎక్స్ ఏంటిది ఇక్కడ? వెలాసిటీ గ్రేడియంట్. ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా డిస్టెన్స్ తోటి చేంజ్ అయితే దాన్ని గ్రేడియంట్ అని చదవాలి. ఇక్కడ డివి ఎవరు? చేంజ్ ఇన్ వెలాసిటీ ఆర్ స్మాల్ వెలాసిటీ, స్మాల్ చేంజ్ ఇన్ వెలాసిటీ. డిఎక్స్ స్మాల్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ టూ సక్సెసివ్ లేయర్స్. ఓకేనా, లిక్విడ్ లేయర్స్ ఆర్ ఏదైనా. సో అప్పుడు ఇక్కడ చేంజ్ అయ్యేది ఇక్కడ వెలాసిటీ. ఎవరితో పాటు చేంజ్ అవుతుంది? డిస్టెన్స్ తోటి చేంజ్ అవుతుంది, కాబట్టి దాన్ని వెలాసిటీ గ్రేడియంట్ అని చెప్పుకుంటాం. అదే టెంపరేచర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నది, ఇక్కడ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నది. ఓకేనా అండి. ఇక్కడ 90 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇక్కడ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. టెంపరేచర్ ఇది ఒక రాడ్ అనుకుందాం. ఇక్కడ మనం టచ్ చేస్తే ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ అనిపిస్తుంది, ఇక్కడ ఎక్కువ కాలుతుంది, ఇక్కడ తక్కువ కాలుతుంది చేయి, అంతేనా? సో అంటే గ్రాడ్యువల్ గా దీని లెంత్ వెంబడి మనం తీసుకుంటే టెంపరేచర్ ఏమైతుంది? ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఏమైతుంది? చేంజ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ 20 తీసుకోండి, ఇక్కడ 90 తీసుకోండి, ఇక్కడ టెంపరేచర్ ఏమైతుంది? ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, వ్యారీ అవుతుంది, అంటే చేంజ్ అవుతుంది. అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ చేంజ్ అవుతుంది? ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు లెంత్ ఆఫ్ ది కండక్టర్. దట్స్ వై దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ అంటున్నా? టెంపరేచర్. కాబట్టి టెంపరేచర్ గ్రేడియంట్. టెంపరేచర్ గ్రేడియంట్. సో ఈ విధంగా మనం ఓకే వెలాసిటీ గ్రేడియంట్. సో వెలాసిటీ గ్రేడియంట్ మనం తీసుకుంటే ఇక్కడ డివి బై డిఎక్స్ కదా, అంటే వెలాసిటీ ఎంత? ఎల్ టీ ఇన్వర్స్ బై ఎల్. ఎల్ఎల్ క్యాన్సల్ అంటే ఎంత అండి? ఇక్కడ టీ ఇన్వర్స్. ఎస్ఐ యూనిట్ ఏంటిది ఇక్కడ? సెకండ్ ఇన్వర్స్. ఎస్ఐ యూనిట్ ఏంటిది ఇక్కడ? సెకండ్ ఇన్వర్స్. మరి ఇక్కడ ఈటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఎఫ్ అంటే ఏంటిది? ఫోర్స్ కదా, ఎంఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -2 డివైడెడ్ బై ఏ. ఏ ఏంటిది ఇక్కడ? ఏరియా, కాబట్టి ఏంటి? లెంత్ ఇంటూ లెంత్. డివి బై డిఎక్స్ ఎంత ఇక్కడ? టీ ఇన్వర్స్. అప్పుడు ఈటా ఈజ్ ఈక్వల్ టు, సో
దీన్ని ఏం రాయొచ్చు ఇక్కడ m l t to the power of -2 l to the power of ఎంత అండి ఇక్కడ -2 l స్క్వేర్ పైకి వస్తే t to the power of -1 పైకి వస్తే t to the power of +1 అప్పుడు ఈటా ఈజ్ ఈక్వల్ టు m ఇక్కడ l ఉంది ఇక్కడ l to the power of -2 ఉన్నది బేసిస్ ఆర్ ఈక్వల్ పవర్స్ టు బి యాడెడ్ m l ఇన్వర్స్ ఇక్కడ t to the power of -2 ఉన్నది t to the power of +1 ఉన్నది కాబట్టి ఏమైతే ఇక్కడ t to the power of -1 దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఓకేనా సో SI యూనిట్ కిలోగ్రామ్ మీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ రాయొచ్చు లేకుంటే దీన్ని బేస్ చేసుకుని కూడా రాయొచ్చు ఎలా SI యూనిట్ తీసుకుంటే ఓకేనా ఫార్ములా ప్రకారం తీసుకుంటే ఈటా ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ బై ఏరియా అంటే ఎంత మీటర్ స్క్వేర్ డివి బై డిఎక్స్ అవునా వెలాసిటీ ఎంత మీటర్ సెకండ్ ఇన్వర్స్ మీటర్ పర్ సెకండ్ ఆర్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ లేకుంటే డైరెక్ట్ గా ఏం రాయింది ఇక్కడ సెకండ్ ఇన్వర్స్ రాయొచ్చా అప్పుడు న్యూటన్ మీటర్ టు ది పవర్ ఆఫ్ -2 సెకండ్ దట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఓకేనా విస్కాస్ ఫోర్స్ ఓకేనా ఇది తర్వాత మనకు క్లియర్ గా వస్తుంది ఓకేనా రైట్ ఇది ఇవన్నీ కూడా మెకానికల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండి అంటే మెకానిక్స్ కి సంబంధించినటువంటి చాప్టర్స్ మనం ఏవైతే ఉన్నాయో ఏది మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ న్యూటన్స్ లాస్ సర్క్యులర్ మోషన్ రొటేటరీ మోషన్ ఓకేనా మెకానికల్ వర్క్ ఎనర్జీ పవర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఓకేనా ఇంకోటి ఏరియల్ వెలాసిటీ అని ఉంటుంది ఏరియల్ వెలాసిటీ ఓకేనా 31 ఏరియల్ వెలాసిటీ ఓకేనా ఏరియల్ వెలాసిటీ అంటే ఏంటిదంటే dA బై dt ఓకేనా dA బై dt ని మనం ఏం చెప్పుకుంటాం ఇక్కడ ఏరియల్ వెలాసిటీ వస్తుంది ఇది గ్రావిటేషన్ చాప్టర్ లో మర్చిపోయిన సో అప్పుడు ఏరియా కదా ఎల్ స్క్వేర్ బై టైం టీ కదా కాబట్టి ఏం రాసుకోవచ్చు ఎల్ టీ టు ది పవర్ ఆఫ్ -1 ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది ఏరియల్ వెలాసిటీ ఓకేనా అంటే నియర్లీ మనకు ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి ఇక్కడ అంటే నియర్లీ ఇంకా కొంచెం వెళ్ళిపోతే ఇంకొన్ని కూడా చెప్పుకోవచ్చు అండి ఇక్కడ టైం పీరియడ్ ఓకేనా నెక్స్ట్ ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ టైం పీరియడ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం తీసుకుంటే టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2π/ω కదా అవునా ఒమేగా ఎవరు ఇక్కడ యాంగులర్ వెలాసిటీ యాంగులర్ 2π కాన్స్టెంట్స్ కి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు కాబట్టి సో 1 డివైడెడ్ బై t ఇన్వర్స్ అప్పుడు t ఇన్వర్స్ పైకి వస్తే ఏంటిదండి టీఏ కదా టైం పీరియడ్ అన్నా టైం అన్నా డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదండి ఇక్కడ టీఏ ఓకేనా నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఓకేనా నెక్స్ట్ ఏంటిది ఇక్కడ 32 నెక్స్ట్ ఏంటిది ఇక్కడ ఫ్రీక్వెన్సీ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ కదా ఓకేనా రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t అంటే టీఏ కదా డైమెన్షనల్ ఫార్ములా అప్పుడు ఏమవుతుందండి టీ ఇన్వర్స్ SI యూనిట్ ఏంటిది సెకండ్ ఇన్వర్స్ ఆర్ హెర్ట్జ్ ఓకేనా సో హియర్ ఇట్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ సో ఇవి అన్ని కూడా మెకానికల్ ఇంకొంచెం చెప్పుకుంటే ఒకటి ఫోర్స్ కాన్స్టెంట్ అని వస్తుంది మనకి ఓకేనా F ఈజ్ ఈక్వల్ టు KX మైనస్ KX అని చెప్పుకుంటాం F ఈజ్ ఈక్వల్ టు వేర్ K ఈజ్ కాల్డ్ స్ప్రింగ్ ఆర్ ఫోర్స్ కాన్స్టెంట్ అప్పుడు K ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి F/X ఫోర్స్ ML T to the power of -2 బై LL క్యాన్సల్ M T to the power of -2 ఓకేనా M T to the power of -2 తర్వాత ఒకటి సర్ఫేస్ టెన్షన్ వస్తుంది ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అది కూడా సేమ్ వస్తుంది డైమెన్షనల్ ఫార్ములా M T to the power of -2 వస్తుంది ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఇక్కడ మెకానికల్ క్వాంటిటీస్ అని చెప్పుకుంటాం సో నెక్స్ట్ మనం తీసుకుంటే థర్మల్ క్వాంటిటీస్ చెప్పుకుంటాం ఓకేనా అంటే ఇక్కడ ఎవరికి సంబంధించినవి ఇక్కడ హీట్ కి సంబంధించినవి మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం తీసుకుంటే ఎన్నని చెప్పుకున్నాం మనం ఇక్కడ 7 అని చెప్పినాం లెంత్ మాస్ టైము కరెంట్ టెంపరేచర్ ఇప్పుడు టెంపరేచర్ ఇన్వాల్వ్ అవుతాను హీట్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ టెంపరేచర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది సో టెంపరేచర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏం చెప్పుకున్నామండి క్యాపిటల్ K
అవునా? టెంపరేచర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనం? క్యాపిటల్ కే. ఓకేనా? రైట్. సో థర్మల్ క్వాంటిటీస్, టెంపరేచర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం తీసుకుంటే కే. ఓకేనా? థీటా కూడా చూపిస్తా అంటారు. సరే, కే అంటే ఇక్కడ కెల్విన్ అన్నది డైమెన్షనల్ ఫార్ములా కెల్విన్. అట్లాంటి ఇప్పుడు ఎం ఉన్నది కానీ దాన్ని మనం యూనిట్ ఏం పేరు చెప్పట్లేదు, మనం కిలోగ్రామ్ అని చదవట్లేదు కదా. క్యాపిటల్ కే. టెంపరేచర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఇక్కడ? క్యాపిటల్ కే. ఇందులో ఫస్ట్ వచ్చేది ఏంటిది మనకి ఇక్కడ? ఇది ఫస్ట్ వన్ అనుకుందాం. సెకండ్ది హీట్. టెంపరేచర్ కి ఏంటిదంటే డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ కెల్విన్, ఎస్ఐ యూనిట్. సో హీట్ తీసుకుందాం. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటిది? మళ్ళీ సేమ్ ml² (10⁻⁻²). కానీ హీట్ లో మనం ఇక్కడ ఎస్ఐ యూనిట్ మనం తీసుకుంటే ఇక్కడ కూడా జౌల్ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ కూడా జౌల్. తర్వాత క్యాలోరీ అనేది ఒకటి వస్తుంది. అక్కడ చాప్టర్ మనం చెప్పుకుంటప్పుడు, హీట్ చాప్టర్ చెప్పుకున్నప్పుడు క్లియర్ గా డిస్కస్ చేస్తాం. సో ఇందులో ఎనర్జీ, తర్వాత మనకు ఉన్నటువంటి డైమెన్షనల్ ఫార్ములా ఒకటి స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్, దీని డైరెక్ట్ ఫార్ములా S is equal to 1/m into dQ/dt. మీకు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఈ ఫార్ములాలన్నీ కూడా మీరు డిస్కస్ చేస్తారు. ఓకేనా? S is equal to 1/m into dQ/dt. m ఏంటిది ఇక్కడ? మాస్. dQ అంటే ఎవరు? Q అంటే ఏంటిది? హీట్. అవునా? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నాం కదా. హీట్ అన్న ఎనర్జీ అన్న ఒకటే కదా. దీన్ని ఏ లెటర్ తోటి చూపిస్తాం మనం? Q తోటి చూపిస్తాం. అవునా? సో 1/m into dQ/dt. ఓకేనా? సో అప్పుడు S is equal to 1/m మీన్స్ వాట్? 1/M డైమెన్షనల్ ఫార్ములా. హీట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ml² (10⁻⁻²). టెంపరేచర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా K. అప్పుడు mm క్యాన్సల్, అప్పుడు L ఇన్వర్స్ (10⁻⁻²) K ఇన్వర్స్. దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా. క్లియర్? SI యూనిట్ తీసుకుందాం. దీనికి SI యూనిట్ తీసుకుంటే ఫార్ములాని బేస్ చేసుకొని రాయొచ్చు. దీని ఫండమెంటల్ ఫార్ములాని బేస్ చేసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ? SI యూనిట్ ఏమొస్తుంది? సింపుల్ గా ఫార్ములా బేస్ చేసుకొని చెప్తున్నా. 1/కిలోగ్రామ్. హీట్ కి జోల్, టెంపరేచర్ కి ఏంటిదండి? కెల్విన్ కదా. అప్పుడు ఏం రాసుకోవచ్చు? జోల్ కిలోగ్రామ్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. జోల్ కిలోగ్రామ్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఓకేనా? తర్వాత లాటెంట్ హీట్ అని వస్తుంది. ఓకేనా? లాటెంట్ హీట్ నంబర్ 3, 4. లాటెంట్ హీట్. ఓకేనా? సో లాటెంట్ హీట్ L is equal to Q/m. Q అంటే ఏంటిది? ఎనర్జీ కదా. ml² (10⁻⁻²) mm get cancel, L² (10⁻⁻²). SI యూనిట్ ఫండమెంటల్ ఫార్ములా ప్రకారం జోల్ పర్ కిలోగ్రామ్. యాక్చువల్లీ జోల్ కిలోగ్రామ్ ఇన్వర్స్. ఇలా రాయట్లేదు కదా ఇప్పుడు SI సిస్టమ్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఫిఫ్త్ క్వాంటిటీ, ద వెరీ 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 ఇంపార్టెంట్ డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ మీకు గుర్తుందా? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గుర్తుందా అండి? PV is equal to nRT. P ప్రెషర్, V వాల్యూమ్, N నంబర్ ఆఫ్ మోల్స్, R యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, T టెంపరేచర్. మనకు R is equal to ఏం రాసుకోవచ్చు అండి? PV/NT. ఇది గుర్తుంటుంది మీకు, ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? సో ప్రెషర్ కి డైమెన్షనల్ ఫార్ములా కావాలి. అవునా? ప్రెషర్ కి డైమెన్షనల్ ఫార్ములా mL ఇన్వర్స్ ఫోర్స్ బై ఏరియా కదా. ఓకేనా? ఫోర్స్ బై ఏరియా గుర్తు రావట్లేదు. ఫోర్స్ ఏం రాస్తారు? mL⁻⁻² LL కట్. mL ఇన్వర్స్ (10⁻⁻²). వాల్యూమ్ ఎంత? L3. మోల్ MOL, స్మాల్ MOL. ఒకవేళ 1 మోల్ తీసుకున్నాం అనుకో, N ఈజ్ ఈక్వల్ ఎంత? 1. అది క్యాన్సిల్ అయిపోతుంది. టెంపరేచర్ కి ఏంటిదండి? K.
అప్పుడు డైమెన్షనల్ ఫార్ములా తీసుకుంటే m l ఇన్వర్స్ ఇక్కడ l టు ది పవర్ ఆఫ్ -1 ఉన్నది కాబట్టి l ఏం రాయొచ్చండి ఇక్కడ m ఓకేనా l స్క్వేర్ t టు ది పవర్ ఆఫ్ -2 ఓకేనా. ఇక్కడ మోల్ ఫస్ట్ రాయాలా కెల్విన్ ఫస్ట్ రాయాలా? ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకుంటే టెంపరేచర్ తర్వాత మనకు మోల్ వస్తుంది కాబట్టి ఇక్కడ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఒకవేళ మీరు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ 1 మోల్ తీసుకుంటే ఆల్రెడీ మోల్ ఇన్వర్స్ రాదు. యూనిట్ తీసుకుంటే ఇది ml స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ -2 ఎవరు ఎనర్జీ కదా కాబట్టి జూల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. క్లియర్? This is a very very important dimensional formula, isn't it? Next, yeah. So the next dimensional formula is coefficient of thermal conductivity. Chala important andi idi kuda. Coefficient of థర్మల్ కండక్టివిటీ. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఫార్ములా ఏంటిదంటే ఈజ్ ఈక్వల్ టు QL బై A ఇంటూ θ2 మైనస్ θ1 ఇంటూ T. ఓకేనా. Q ఎవరండి ఇక్కడ? హీట్ ml స్క్వేర్ T టు ది పవర్ ఆఫ్ L ఏరియా L స్క్వేర్. టెంపరేచర్ కదా, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ కదా మనకు వచ్చేది కాబట్టి ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ అంటే మనకు K. టైం ఇక్కడ కాబట్టి ఏమిటి ఇక్కడ టైం అంటే T. అప్పుడు L స్క్వేర్ క్యాన్సల్. ఏం మిగిలిందండి పైన ఒకటి m ఇక్కడ L ఇక్కడ T టు ది పవర్ ఆఫ్ 1 ఇక్కడ T టు ది పవర్ ఆఫ్ -3 కెల్విన్ K ఇన్వర్స్. యూనిట్స్ మనం తీసుకుంటే ఓకేనా, యూనిట్స్ మనం తీసుకుంటే దీని ప్రకారం చెప్పుకుంటే ఏంటిదండి ఇక్కడ Q. ఓకేనా. Qకి ఏంటిది యూనిట్ ఏంటిది జౌల్. లెంత్కి ఏంటిది ఇక్కడ మీటర్. బై ఏరియాకి ఏంటిది ఇక్కడ మీటర్ స్క్వేర్. టెంపరేచర్కి ఏంటిది ఇక్కడ కెల్విన్. టైంకి ఏంటిది ఇక్కడ సెకండ్. ఒక మీటర్ క్యాన్సిల్. జౌల్ ఓకేనా. ఏం మిగిలింది ఇక్కడ SI యూనిట్ ఏమిటిదండి జౌల్ డివైడెడ్ బై మీటర్ కెల్విన్ సెకండ్. బట్ జౌల్ పర్ సెకండ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ మీటర్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. దిస్ ఇస్ ద SI యూనిట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ హీట్ ట్రాన్స్ఫర్ అనే లెసన్ ఉంటుందండి. ఆ లెసన్ లో మనకి ఇది వస్తుంది. ఓకేనా రైట్. సో ఇవి థర్మల్ క్వాంటిటీస్. ఓకే. ఇంకొంచెం బోల్జ్మన్ కాన్స్టెంట్ అవన్నీ వస్తాయి. అప్పుడు ప్రాబ్లం చెప్పేటప్పుడు డైరెక్ట్ అక్కడనే మనం చేసేద్దాం. నెక్స్ట్ థర్మల్ క్వాంటిటీస్ అయిపోయినాయి కదా. ఎలక్ట్రిక్ క్వాంటిటీస్. ఓకేనా. ఎలక్ట్రిక్ క్వాంటిటీస్ కూడా మనం అక్కడే చెప్పుకోవచ్చు. ఓకేనా. తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటిటీస్ కూడా అక్కడే చెప్పేస్తాను. ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఓకే. సో చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది డైమెన్షనల్ కాన్స్టెంట్స్. ఓకే. డైమెన్షనల్ కాన్స్టెంట్స్ ఏంటి ఇక్కడ డైమెన్షనల్ కాన్స్టెంట్స్? ద కాన్స్టెంట్స్ హ్యావింగ్ డైమెన్షనల్ ఫార్ములా ఆర్ కాల్డ్ డైమెన్షనల్ కాన్స్టెంట్. నేను ఇంతకుముందు చెప్పిన యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ డైమెన్షనల్ ఫార్ములా మనం చెప్పినాం. తర్వాత యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ చెప్పుకున్నాం మనం. ఓకేనా. సారీ ఇక్కడ ఇంతకుముందు ఒకటి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అన్నామా మనం ఇక్కడ అంతేనా? యా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే వాటికి ఎండింగ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కాన్స్టెంట్ అని వస్తుంది. డైమెన్షనల్ ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ మీకు గుర్తుంటే కెమిస్ట్రీలో E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. అవునా. అప్పుడు హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు E బై న్యూ ఫ్రీక్వెన్సీ.
అప్పుడు ఎనర్జీకి ఫార్ములా ఏంటిది ఎంఎల్ స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ -2. ఫ్రీక్వెన్సీకి ఏంటిదండి సెకండ్ ఇన్వర్స్ కదా, అవునా? కాబట్టి ఏమైతే ఇక్కడ టీ ఇన్వర్స్, అవునా? టీ ఇన్వర్స్. అప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయితే ఎంఎల్ స్క్వేర్ టీ టు ది పవర్ ఆఫ్ -1. ప్లాంక్స్ కాన్స్టెంట్, తర్వాత గ్రావిటేషనల్ కాన్స్టెంట్, తర్వాత యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. వీటికి బయట మనం కాన్స్టెంట్ అని ఎండింగ్ లో వచ్చినప్పటికీ వాటికి డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి. అర్థమైందా? తర్వాత స్పీడ్ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ కదా, 3 × 10⁻⁸ ఇన్ వాక్యూమ్ 3 × 10⁸8 మీటర్ పర్ సెకండ్ కాన్స్టెంటే, కానీ స్పీడ్ కి డైమెన్షనల్ ఫార్ములా ఉన్నది. అంటే కాన్స్టెంట్ అన్నంత మాత్రాన వాటికి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఉండకుండా ఉండదు. ఎలాంటి ఎవరు ప్లాంక్స్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యూనివర్సల్ స్పీడ్ ఆఫ్ లైట్. Constants having dimensional formula are called as dimensional constants. ఓకేనా? ఏ కాన్స్టెంట్ అయితే డైమెన్షనల్ ఫార్ములాస్ ను కలిగి ఉంటాయో వాటిని డైమెన్షనల్ కాన్స్టెంట్. డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్, ఓకేనా? డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ ఏంటి ఇక్కడ డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ థీటా అంటే 30 degrees 20 degrees, ఇది నంబర్ కాబట్టి దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఉందా? లేదు. తర్వాత ఇంకోటి కూడా చెప్పుకున్నాం మనం, స్ట్రెయిన్ అంటే డైమెన్షనల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, ఓకేనా? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో చేంజ్ ఇన్ లెంత్ మనం తీసుకుంటే చేంజ్ ఇన్ లెంత్ డైమెన్షనల్ ఫార్ములా అంటే లెంత్ ఎల్ఏ కదా, ఒరిజినల్ లెంత్ అంటే లెంత్ ఎల్ఎల్ క్యాన్సల్, అప్పుడు m టు ది పవర్ ఆఫ్ 0 l టు ది పవర్ ఆఫ్ 0 t టు ది పవర్ ఆఫ్ 0. కాబట్టి స్ట్రెయిన్ కి డైమెన్షనల్ ఫార్ములా లేదు, యూనిట్ కూడా లేదు. కానీ అదే యాంగిల్ తీసుకుంటే యాంగిల్ కి డైమెన్షనల్ ఫార్ములా లేదు, కాబట్టి దాన్ని ఏమంటున్నాం? డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ అంటున్నాం. ఓకేనా? అర్థమైందా? సో కానీ యాంగిల్ కి యూనిట్ ఇన్ ది రేడియన్, సాలిడ్ యాంగిల్ స్టెరేడియన్ చెప్పుకున్నాం ఆల్రెడీ. పై వాల్యూ ఎంత? 3.14 కదా, 3.14 22/7 కదా, అవునా? ఇది కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ కి డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి ఉండదు. ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ కి, అర్థమైందా? ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ కి, తర్వాత ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ కాంబినేషన్ లో ఉన్నటువంటి వాటికి డైమెన్షనల్ ఫార్ములాస్ ఉండవు. వాటిని ఏ విధంగా తీసుకుంటాం మనం? కాన్స్టెంట్ గా కన్సిడర్ చేస్తాం. కాన్స్టెంట్ గా కన్సిడర్ చేస్తాం అంటే m టు ది పవర్ ఆఫ్ 0 l టు ది పవర్ ఆఫ్ 0 t టు ది పవర్ ఆఫ్ 0. ఓకే, సో ఇందులో మీకు డైమెన్షనల్ ఫార్ములాలు ఎవరి ఎలక్ట్రికల్ క్వాంటిటీస్, తర్వాత ఇంకా మ్యాగ్నెటిక్ క్వాంటిటీ. ఎలక్ట్రికల్ క్వాంటిటీస్, మ్యాగ్నెటిక్ క్వాంటిటీస్ అనేవి సెకండ్ ఇయర్ సిలబస్ లో మనకు వస్తాయి. అక్కడ చాప్టర్ వైజ్ వచ్చేటప్పుడు చెప్పుకుంటారు. ఇప్పుడు నేను ఇక్కడ అన్ని చెప్తే మీరు మర్చిపోతారు కాబట్టి, ఓకేనా? ఎక్కడైతే మనకు రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ డైరెక్ట్ మీకు ఫార్ములాని ఇచ్చేసి అక్కడే డైమెన్షనల్ ఫార్ములా రాస్తాను. కానీ ఈ చాప్టర్ లో మీకు నెక్స్ట్ క్లాస్ అర్థం కావాలంటే డైమెన్షనల్ ఫార్ములా అనేది కంపల్సరీ ఐడియా ఉండాలి. అట్లీస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నియర్లీ మెకానికల్ క్వాంటిటీస్ ఒక 30, ఒక హీట్ క్వాంటిటీస్ ఒక 5-6, అంటే నియర్లీ ఒక 40 డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి కంపల్సరిగా మీకు ఐడియా ఉంటేనే మీరు నెక్స్ట్ దీని మీద క్వశ్చన్స్ అనేది చేయగలుగుతారు. కాబట్టి ఒకసారి ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ మీరు ఎక్కడైనా మామూలుగా మీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కానివ్వండి, ఎక్కడ తీసుకున్నా కూడా డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి. లేకుంటే మీరు చదివేటువంటి కాలేజీలలో మీకు ఎట్లా మెటీరియల్స్ ఇస్తారు కాబట్టి ఆ మెటీరియల్లో కూడా మీకు టేబుల్ ఉంటుంది, టేబుల్ నుంచి డైమెన్షనల్ ఫార్ములా ఇస్తారు. కాకపోతే అక్కడ ఫార్ములా డిఫరెంట్ గా యూజ్ చేస్తా అంటాడు. ఇక్కడ మనం ఫార్ములా సింపుల్ గా మనం రెగ్యులర్ గా మనం ప్రాబ్లం చేసేటప్పుడు యూజ్ చేసేటువంటి ఫార్ములాను మనం యూజ్ చేస్తే మీకు అది ఈజీగా మీకు గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరీ ఇందులో డైమెన్షనల్ ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. ఇక్కడ ఈ చాప్టర్ లో మీకు డైమెన్షనల్ ఫార్ములా మీరు రాలేదు అంటే ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ మీరు లాస్ అయినట్టే, 100% లాస్ అయినట్టే, మీరు ఇలా డౌటే లేదు. కాబట్టి కంపల్సరీ డైమెన్షనల్ ఫార్ములా గుర్తు రావాలి. సార్ అన్ని ఒకేసారి మీకు గుర్తుండకపోయినా అట్లీస్ట్ ఫండమెంటల్ ఫార్ములా దానికి గుర్తుంటే ఆ ఫండమెంటల్ ఫార్ములా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఆ ఫార్ములా ఏదైతే గుర్తుంటుందో బేసిక్ ఫార్ములా, ఆ బేసిక్ ఫార్ములా రాసి ఇమీడియట్ అక్కడ డైమెన్షనల్ ఫార్ములా రాసి మనకు రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో ఐ విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. The very important problems, numericals.
homogeneity principle, I mean applications of dimensional formulae. Okay, thank you my dear students.